ముందు వీడియోలో చెప్పాను కదా మా పాపని స్కూల్కి పంపించట్లేదని. ఎందుకంటే ఇక పాపకైతే హెల్త్ ఇష్యూస్ వచ్చాయి కదా అంతకుముందు. ఇక అప్పటిదారికైతే వెళ్ళలేదు. ఇక ఈ 1800 అయితే కట్టాము స్కూల్లో ఫీజు. కట్టినన్ని డేస్ ఒక 15 డేస్ వెళ్ళిందేమో అంతే. ఇక అడ్మిషన్ ఫీజు 1500 కట్టాము అదన్నమాట. ఇక కట్టినా అసలు ఏం లాభం లేదనిపించింది. ఎందుకంటే ఇంక అందులోనే మేము విలేజ్కి వెళ్ళడం వల్ల అక్కడ అంతలోనే మళ్ళీ పాపకి ఫీవర్ రావడం ఇలాగే అయిపోయింది. అంత టైం వేస్ట్ చేసినట్టు అనిపించింది మాకైతే. ఎందుకంటే ఇక అలానే ఉంటారు కదా పిల్లలు, మనం ఒకటి అనుకుంటే వాళ్ళకి ఒకటి అయిపోతుంది, అలా ఉంటుంది అన్నట్టు. ఇంకా దాంతోపాటు అయితే ఇక స్కూల్కి మళ్ళీ ఫీజు అయితే కట్టడం వచ్చింది. ఎందుకులే అని చెప్పేసి అనేలోపు అయితే మా బావకి ట్రాన్స్ఫర్ వచ్చింది. దాంతోపాటు అయితే ఇక మా ఓనర్ ఆంటీ వాళ్ళు అయితే వాళ్ళ పాపకి మ్యారేజ్ సెట్ అయింది. ఇక దాంతోపాటు అయితే ఇక అందరినీ ఖాళీ చేపిస్తున్నారు. ఇక ఖాళీ చేద్దాం అనే లోపు అయితే ట్రాన్స్ఫర్ అని అయితే చెప్పేశారు. ఈ ట్రాన్స్ఫర్ వస్తే వచ్చింది కానీ ఎక్కడో అనేది అస్సలు చెప్పట్లేదు. ఇక అందుకని చెప్పేసి మాకైతే ఒకటే టెన్షన్ అవుతుంది. అసలు ట్రాన్స్ఫర్ అయితే ఎక్కడికి అనేది తెలిస్తే బాగుంటుంది కదా. ఎందుకంటే అక్కడికి వెళ్ళి అయితే రూమ్ చూసుకుంటాం కదా. ఇప్పుడు సడన్గా ట్రాన్స్ఫర్ అనేసరికి ఎక్కడ చూడాలి ఈ పిల్లల్ని పట్టుకొని అని అయితే అది ఒకటే టెన్షన్ తగిలింది. ఎందుకంటే మాకు ఎక్కడో తెలిస్తే అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు డైరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కాల్ చేసి చూసుకుంటే నార్మల్గా చూస్తే మళ్ళీ ఎక్కడొచ్చిందో మళ్ళీ అక్కడికి వెళ్ళి చూడాల్సి వస్తుంది, డబల్ తిరగాల్సి వస్తుంది. పిల్లలతో చాలా ఇబ్బంది అవుతుంది కదా, తెలిసే ఉంటుంది ఇలాంటి రెంట్ హౌస్ల్లో ఉండే వాళ్ళకైతే. అలా అని చెప్పేసి అయితే మేమైతే ఇక రిక్వెస్ట్ చేస్తున్నాము ఓనర్ ఆంటీ వాళ్ళని. ఇక మా కోసం కూడా పాపం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. అలా అన్నట్టు వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది మేము ఉండడం వల్ల, అలా అవుతుందేమో ఇక అర్థం కావట్లే ఏం చేయాలో ఏమో. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.